Jane, welcome to our channel Harshike Singh. NCC Cadet Daily Routine అంటే ఏంటంటే క్యాంప్లో మార్నింగ్ టు ఈవినింగ్ దట్ ఈస్ వేకప్ టైం టు బెడ్ టైం ఒక క్యాడెట్ పర్ఫామ్ చేసే యాక్టివిటీస్ అన్నీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవే కాకుండా ఈ క్యాంప్లో కల్చర్ క్యాడెట్కి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఫైరింగ్ క్యాడెట్కి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, డ్రిల్లో సెలెక్ట్ అయిన క్యాడెట్కి డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ విల్ సీ అబౌట్ డైలీ రొటీన్ ఆఫ్ ఏ బేసిక్ క్యాడెట్. బేసిక్ క్యాడెట్ అంటే ఏంటంటే కల్చర్లో కానీ ఫైరింగ్లో కానీ డ్రిల్లో కానీ సెలెక్ట్ అవ్వకుండా నార్మల్ 10 days క్యాంప్ చేసేవాళ్ళు అనమాట. ఈ డైలీ రొటీన్లో అసలు ఫస్ట్ 1 day ఏం జరుగుతుందో చూద్దాం. క్యాడెట్ డే అనేది వేకప్తో స్టార్ట్ అవుతుంది. వేకప్ ఈజ్ ఎట్ 4 o'clock. ఫాలిన్కి కరెక్ట్ టైంకి రీచ్ అవ్వాలి అంటే 4 o'clockకి లేవడం ఈజ్ మస్ట్. 4 o'clockకి వేకప్ అయిన తర్వాత వీల్ గో ఆన్ టు ఫ్రెష్ అప్. 4 to 5 టైంలో ఫ్రెష్ అప్ అయిపోయి రావాలి. ఆఫ్టర్ ఫ్రెష్ అప్ విల్ గో ఆన్ టు డ్రెస్సింగ్ అండ్ బెడ్ లేఅవుట్. ఇక్కడ డ్రెస్సింగ్ ఎంత నీట్గా ఉండాలో మనం రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు బెడ్ లేఅవుట్ కూడా అంతే నీట్గా ఉండాలి. బెడ్ లేఅవుట్ అంటే ఏంటంటే మనం తెచ్చుకున్న లగేజ్, మనం ఉన్న ప్లేస్, మన షూస్, డ్రెస్, ఎవ్రీథింగ్ నియర్ టు అవర్ బెడ్ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేయాలన్నమాట. మనం రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు యాజ్ నీట్ యాజ్ పాసిబుల్ ఉండాలి. బెడ్ లేఅవుట్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు మెయింటైన్ ఇన్ ఏ క్యాంప్. సో క్యాంప్లో ఆ బెడ్ లేఅవుట్ గురించి కూడా వన్ ఆఫ్ ద కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. ఎవరి బెడ్ నీట్గా పెట్టుకున్నారు అన్నది కూడా వన్ ఆఫ్ ద కాంపిటీషన్. సో దట్స్ ఆల్ అబౌట్ బెడ్ లేఅవుట్. నెక్స్ట్ కమింగ్ టు ఫాల్. ఎవ్రీ డే మార్నింగ్ 5:30 to 6 మధ్యలో గ్రౌండ్లో ఫాలిన్ ఉంటుంది. ఆఫ్టర్ ఫ్రెష్ అప్ అండ్ బెడ్ లేఅవుట్ సెట్టింగ్ వీ హ్యావ్ టు గో ఫర్ ఫాలిన్ ఇన్ గ్రౌండ్. ఫాలిన్కి 1 minute కూడా లేట్గా వెళ్ళకూడదు. ఎవ్రీబడి షుడ్ బీ ఆన్ టైమ్ ఫర్ ఎ ఫాలిన్. ఎర్లీ మార్నింగ్ ఆ ఫాలిన్లో ఎక్సర్సైజ్ ఆర్ యోగా ఆర్ రన్నింగ్ అట్లాంటివి ఏమైనా యాక్టివిటీస్ చేయిస్తారు. ఆఫ్టర్ 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ యోగా ఆర్ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ విల్ గో ఫర్ డ్రెస్ చేంజ్. ఇప్పుడు మీరు పీటీ డ్రెస్లో వచ్చుంటారు ఫాలిన్కి. సో ఇప్పుడు డ్రెస్ చేంజ్కి వెళ్ళి ఎన్సీసీ కంప్లీట్ యూనిఫామ్, ఫుల్ యూనిఫామ్ వేసుకొని రావాలి. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత విల్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ నేను బిఫోర్ వీడియోలో చెప్పినట్టు 7 o'clock ఆర్ 7:30 స్టార్ట్ అయిపోతుంది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండ్ గో ఫర్ నెక్స్ట్ ఫాలిన్. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫాలిన్ మీకు డ్రిల్ కోసం చేయిస్తారు. సేమ్ డ్రిల్ కూడా ఓపెన్ గ్రౌండ్లో ఉంటుందన్నమాట. ఓపెన్ గ్రౌండ్లో మీకు ఎప్పుడైతే డ్రిల్ కోసం ఫాలిన్ అవుతారో సాప్స్ బేసిక్ డ్రిల్ అండ్ ఎసెన్షియల్ డ్రిల్ అనేది నేర్పిస్తారనమాట. తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఫర్ 1.5 hour. 1.5 hour తర్వాత మీకు మళ్ళీ రిఫ్రెష్మెంట్ బ్రేక్ అనేది ఇస్తారనమాట. రిఫ్రెష్మెంట్ ఈజ్ నథింగ్ బట్ స్నాక్స్. రిఫ్రెష్మెంట్ బ్రేక్ అయిపోయిన తర్వాత విల్ గో ఫర్ ఏ థియరీ క్లాస్. థియరీ క్లాస్లో మీకు మ్యాప్ రీడింగ్, కోల్నా జోడ్నా ఆర్ ఎనీ అదర్ సైన్స్, కన్వెన్షనల్ సైన్స్ ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారన్నమాట. థియరీ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా నేర్పిస్తారు ఆ 1.5 hour. 1.5 hour థియరీ క్లాస్ తర్వాత విల్ గో ఫర్ లంచ్. లంచ్కి మళ్ళీ సేమ్ టు సేమ్ మెస్కి అనేది వెళ్ళాలన్నమాట. మెస్కి వెళ్ళి లంచ్ చేసి రావాలి. లంచ్ అయిన తర్వాత యూ విల్ గెట్ 2 hours ఆఫ్ బ్రేక్. మీరు అకామిడేషన్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు. 2 hours తర్వాత యూ విల్ హ్యావ్ ఫాలిన్ ఫర్ అగైన్ గేమ్స్ కానీ డ్రిల్ కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేయిస్తారనమాట. దాట్ ఈజ్ ఆల్సో ఫర్ 1.5 hour. దెన్ ఆ 1.5 hour తర్వాత మళ్ళీ రిఫ్రెష్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. రిఫ్రెష్మెంట్ తీసుకోవాలి. రిఫ్రెష్మెంట్ బ్రేక్ అయిపోయిన తర్వాత యూ విల్ గో ఫర్ రోల్ కాల్. రోల్ కాల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ అన్ అటెండెన్స్ అనమాట. అటెండెన్స్ ఎలాగైతే మనం డైలీ కాలేజ్లో, స్కూల్లో తీసుకుంటామో అలాగా క్యాంప్లో అందరూ ఒకేసారి గ్రౌండ్లో ఫాలిన్ అయ్యి ఆ ఫాలిన్లో అందరూ ఉన్నారా లేదా అని కౌంట్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ రోల్ కాల్. అండ్ మన ఎన్సీసీ యాంథమ్ ప్లే చేస్తారు. మనం కూడా వీ ఆల్సో షుడ్ సింగ్ దట్ సాంగ్.
ఎన్సిసి సాంగ్ రాని వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోండి, క్యాంప్కి వెళ్ళే ముందే నేర్చుకోండి, బికాస్ క్యాంప్లో మీరు పాడి తీరాలి. రోల్ కాల్ అయిపోయిన తర్వాత యూ విల్ గో ఫర్ డిన్నర్. నేను బిఫోర్ వీడియోలో చెప్పాను కదా 7 o'clockకి డిన్నర్ స్టార్ట్ అవుతుందని. 7 or 7:30 డిన్నర్ స్టార్ట్ అయిపోతుంది. డిన్నర్ స్టార్ట్ అయిన తర్వాత యూ హ్యావ్ టు గో టు మెస్ అండ్ టేక్ యువర్ డిన్నర్ అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు రిటర్న్ టు ద ఓపెన్ ఎయిర్ థియేటర్. ఆఫ్టర్ డిన్నర్ యూ విల్ హ్యావ్ కల్చరల్ ప్రోగ్రామ్ ఆర్ మూవీ. సో మీరు డిన్నర్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసి మీరు ఫాలిన్కి రిటర్న్ అవ్వాలి. అందరూ ఫాలిన్ అయిన తర్వాత యూ విల్ గో టు కల్చరల్ యాక్టివిటీస్ ఆర్ మూవీ అనేది ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. మూవీస్ అంటే మీకు ఎయిదర్ రిలేటెడ్ టు ఆర్మీ ఆర్ ఎనీ అదర్ ఇండియన్ పేట్రియాటిక్ ఫిలిమ్స్, ఆ టైప్ ఉన్న ఫిలిమ్స్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. 8:30 to 10 o'clock ఓన్లీ. 10 o'clockకి లైన్ తోడ్ అవుతుంది. లైన్ తోడ్ అంటే ఏంటంటే అకామిడేషన్కి వెళ్ళమని. సో లైన్ తోడ్ తర్వాత మీరు అకామిడేషన్కి వెళ్ళి, సో బెడ్ టైమ్ ఈజ్ స్ట్రిక్ట్లీ at 10:30. ఆల్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. సో ఎవ్రీబడి షుడ్ స్లీప్ at 10:30. సో బై దిస్ విల్ ఎండ్ అవర్ డే ఇన్ ఏ క్యాంప్. one full day is completed in a camp. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నదంతా కూడా బేసిక్ క్యాడెట్ యొక్క డైలీ రొటీన్. ఇప్పుడు మనం ఒక ఫైరింగ్ క్యాడెట్ యొక్క డైలీ రొటీన్ చూద్దాం. ఫైరింగ్ క్యాడెట్ అంటే ఏంటంటే ఎవరైతే రైఫిల్ షూట్కి అంటే ఫైరింగ్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో క్యాడెట్స్, ఫైరింగ్ కాంపిటీషన్ కోసం ఈ క్యాంప్కి వచ్చారో వాళ్ళు ఏంటంటే మార్నింగ్ ఫాలిన్ ఉంది కదా, మార్నింగ్ 6 o'clock ఫాలిన్, ఆ 6 o'clock ఫాలిన్ అప్పుడే దే విల్ గో టు ఫైరింగ్ గ్రౌండ్. ఫైరింగ్ క్యాడెట్స్ ఫాలిన్ ఫైరింగ్ గ్రౌండ్లో చేయాలి at 6 o'clock. అండ్ అప్పటి నుంచి 6 o'clock నుంచి బ్రేక్ఫాస్ట్ అక్కడే, రిఫ్రెష్మెంట్ అక్కడే, లంచ్ అక్కడే అండ్ ఈవినింగ్ వరకు అక్కడే ఉంటారు. ఈవెన్ దే విల్ నాట్ రిటర్న్ ఫర్ రోల్ కాల్ ఆల్సో. రోల్ కాల్కి కూడా రారు, కల్చర్కి కూడా వెళ్ళరు. దే హ్యావ్ టు టేక్ రెస్ట్ కంప్లీట్లీ ఆఫ్టర్ లైన్ తోడ్. డిన్నర్ టైంకి వాళ్ళు వస్తారనమాట. అంటే దే విల్ కమ్ at 7 or 7:30. ఆ టైంకి రిటర్న్ బ్యాక్ అవుతారు ఫ్రమ్ ఫైరింగ్ గ్రౌండ్. సో అండ్ ఫైరింగ్ క్యాడెట్స్కి ఇంకొకటి ఏంటంటే దే షుడ్ స్లీప్ స్ట్రిక్ట్లీ at 9:30 or 10. ఆఫ్టర్ 10 యూ హ్యావ్ టు స్లీప్. ఆఫ్టర్ 10 o'clock మొబైల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి వాళ్ళు తీసేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడైతే మీరు మార్నింగ్ వస్తారో అప్పుడు తీసుకోవాలన్నమాట. అప్పటి వరకు ఫోన్స్ మీ దగ్గర ఉండవు. 10 o'clockకి ఖచ్చితంగా నిద్రపోవాలి. ఫైరింగ్ క్యాడెట్స్ ఐ ప్రొటెక్షన్ కోసం ఈ రూల్ పెట్టారు. దట్స్ అబౌట్ ఫైరింగ్ క్యాడెట్స్. నెక్స్ట్ కమింగ్ టు డ్రిల్ క్యాడెట్స్. డ్రిల్ క్యాడెట్స్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. డ్రిల్ క్యాడెట్స్ ఏంటంటే ఎప్పుడు ఫాలిన్ అని చెప్పినా కూడా ఆ ఫాలిన్ అంతా కూడా ఓపెన్ గ్రౌండ్లో డ్రిల్ దగ్గర జరుగుతుంది. కంప్లీట్లీ మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళకి డ్రిల్లే జరుగుతుంది. ఎవ్రీ ఫాలిన్ ఈజ్ మెంట్ ఫర్ డ్రిల్. ఈ డ్రిల్లో వీళ్ళు క్యాడెట్స్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ప్రతి ఫాలిన్లో డ్రిల్కే వెళ్తారు, డ్రిల్లే చేస్తారు అండ్ డ్రిల్ ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళు అయిపోయిన తర్వాత రోల్ కాల్కి వస్తారు. డ్రిల్ క్యాడెట్స్ అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తారు, బట్ ఓన్లీ ఫాలిన్ అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా డ్రిల్కే వెళ్తారు. మార్నింగ్ టైం అండ్ ఆఫ్టర్నూన్ టైం డ్రిల్ ప్రాక్టీస్ ఉంటుంది. రోల్ కాల్ తర్వాత దే కెన్ గో ఫర్ కల్చర్ ఆల్సో. దెన్ దే డే విల్ బి డన్. దట్స్ ఆల్ అబౌట్ డ్రిల్ క్యాడెట్స్. నెక్స్ట్ కమింగ్ టు కల్చర్ క్యాడెట్స్. కల్చర్ క్యాడెట్స్ సేమ్ ఫైరింగ్ క్యాడెట్స్ లాగా మార్నింగ్ 6కి కల్చర్ రూమ్కి వెళ్ళిపోతారు. దే విల్ నాట్ కమ్ ఫర్ ఎక్సర్సైజ్ ఆర్ దే విల్ నాట్ కమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫాలిన్స్. కల్చర్కి ఎవరైతే కల్చర్ క్యాడెట్స్ సెలెక్ట్ అయ్యారో ఆ కల్చర్ క్యాడెట్స్ అందరూ కూడా మార్నింగ్ 6 to night 10 వరకు దే విల్ బీ ఇన్ కల్చర్ రూమ్ ఓన్లీ. ఆఫ్టర్ డిన్నర్ కూడా మీరు కల్చర్ రూమ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ కల్చర్ క్యాడెట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.